బోటు ప్రమాదం. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి బోటులో వేట కొనసాగిస్తుండగా అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్రంలో బోటులో ఆదివారం భారీ మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3 గంటలకు మంటలు వ్యాపించి బోటు దగ్ధమైంది. భారీగా మంటలు వ్యాపించడంతో బోటులో వేట కొనసాగిస్తున్న మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక పూడిమడక మైరిన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖకు చెందిన 7 మత్స్యకారులు గరికిన ఎల్లాజీ, చల్లనపల్లి నల్లోడు, రాగతి ఎర్రయ్య పోలీసులు మరియు పాలిపోలు వీరస్వామి, గరగల్ల రాము, గరిగిన ఎల్లాజీ, బర్రి ధనరాజ్ బోటులో చేపల వేట కొనసాగిస్తున్న సమయంలో ఘోరమైన సంఘటన జరిగాయి. మత్స్యకారులకు ఎటువంటి ప్రాణహాని జరగకుండా సురక్షితంగా బయటపడ్డారని పూడిమడక మెరైన్ పోలీసులు తెలిపారు. నమస్కారం అండి, నేను ఎస్హెచ్ఓ పూడిమడక మెరైన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా బడే సూర్యనానికి సంబంధించినటువంటి జమినీ బోటు ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం నుంచి 7 మెంబర్స్తో బయలుదేరారు ఫిషింగ్ కొరకు. ఫిషింగ్ చేసుకుంటూ మన పూడిమడక లిమిట్స్కి వచ్చేటప్పటికి యాక్సిడెంటల్గా ఫైర్ జరిగి బోట్ కాలిపోవడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ కూడా సురక్షితంగానే ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇంజరీస్ ఏమీ కాలేదు. ఇదంతా 8 నాటికల్ మైల్స్ లోపలనే జరిగింది.